APNTS తెలుగు న్యూస్ ఇక డీటెయిల్ చూస్తే ధనలక్ష్మి బ్యాంక్ నూతన బ్రాంచి ధవళేశ్వరంలో గురువారం ఉదయం ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ధనలక్ష్మి బ్యాంక్ జనరల్ మేనేజర్ జాన్ వర్గీస్ మరియు రీజనల్ హెడ్ కె సత్యనారాయణ, క్రైడ్ అధ్యక్షుడు మన్యం ఫణి హాజరయ్యారు. ఈ సందర్భంగా రీజనల్ హెడ్ సత్యనారాయణ మాట్లాడుతూ ధవళేశ్వరం బ్రాంచ్ ఆంధ్రప్రదేశ్లో 20వ బ్రాంచ్ అని, ధనలక్ష్మి బ్యాంక్ మొత్తం 261 శాఖలు ఉన్నాయని, బ్యాంకులో అన్ని రకాల సేవింగ్స్, ఫిక్స్డ్ డిపాజిట్ సౌకర్యాలు మరియు అన్ని లోను సదుపాయాలు ఉన్నాయన్నారు. బ్రాంచ్ మేనేజర్ జీవి మురళీకృష్ణ మాట్లాడుతూ బ్యాంకు ప్రారంభోత్సవానికి హాజరైన ఖాతాదారులందరికీ కృతజ్ఞతలు తెలిపారు. సత్యనారాయణ, రీజనల్ హెడ్ ధనలక్ష్మి బ్యాంక్ హైదరాబాద్ అండి. ఈరోజు ధవళేశ్వరంలో మా బ్రాంచ్ ఈరోజు ఓపెన్ చేసుకోవడం చాలా హ్యాపీగా ఉంది. సో మాకు ఇది తెలుగు రాష్ట్రాల్లో 20వ బ్రాంచ్. మాకు నిన్ననే 8వ బ్రాంచ్ తెలంగాణ రాష్ట్రంలో వరంగల్లో నిన్న ఓపెన్ చేసాం. మాకు పాన్ ఇండియాలో మొత్తం 261 బ్రాంచెస్ ధనలక్ష్మి బ్యాంకుకు ఉన్నాయి. ఈ సందర్భంగా నేను ముఖ్యంగా మన వాళ్ళందరికీ మా బ్యాంక్ గురించి చెప్పాలంటే 1927లో కేరళ రాష్ట్రంలో త్రిశూర్ అనే ఒక ఊళ్ళో స్టార్ట్ చేయబడ్డ బ్యాంక్ మాది. శబరిమల ట్రావెన్కూర్ దేవస్థానం బోర్డుకి మేము సోల్ బ్యాంకర్స్ గత 44 సంవత్సరాలుగా. అక్కడ మేము ఈ దేవస్థానం ఓపెన్ చేసినప్పటి నుంచి నవంబర్ 16 నుంచి మొదలెట్టి జనవరి 31 వరకు మేము అన్ని రకాల సర్వీసెస్, హుండీ కలెక్షన్స్ కానివ్వండి, అక్కడ ప్రసాదాలు అమ్మడం, టోకెన్లు అమ్మడం, అన్ని రకాలుగాను ఆ దేవస్థానం అయ్యప్ప సేవలో మా స్టాఫ్ అందరూ కూడా పనిచేస్తున్నారు. అదేవిధంగా మాత అమృతాన్నమయ్యి. Good morning. Happy to be a part of inauguration of Dhavleshwaram branch today here. We have 261 branches and 282 ATMs across the country. We are the bankers to most of the temples in Kerala, including Travancore Devastham Board. And we cater to Shabarimala Devasthanam also. And we are a bank which was started in 1927 for a social cause. So we ensure that we give the best service to our customers. All the products which are available in any of the bank, we also ensure that the best digital products are available to our customers, to the next generation, with a human touch. So I assure from the management that we will give the best service, the financial service, to the people of Dhavleshwaram, and ensure that we both grow together towards the సార్ చెప్పినప్పుడు 1927లో స్టార్ట్ అయిన ధనలక్ష్మి బ్యాంకు అంచెలంచెలుగా చివరికి ధవళేశ్వరం రాజమండ్రి చేరింది. ఇప్పుడు మనకి ఇక్కడ ఓపెన్ చేయడానికి కారణం ఏంటంటే ఉభయ గోదావరి జిల్లాలతో ఇంకో 2 బ్రాంచ్లతో పాటు ధవళేశ్వరం కూడా రాజమండ్రికి ప్రజలకి సేవతో పాటు లోన్ సౌకర్యాలు కానివ్వండి, మిగతా అకౌంట్స్ కానివ్వండి, రికరెంట్ డిపాజిట్స్ కానివ్వండి, బిజినెస్ లోన్ కానీ, లేటెస్ట్గా ఇప్పుడు GST పేమెంట్స్ కానివ్వండి, మన ధనలక్ష్మి బ్యాంకులో సౌకర్యం కలదు. ధవళేశ్వరం ప్రజలు, రాజమండ్రి ప్రజలు సౌకర్యాన్ని, మా సేవని వినియోగించుకుంటారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.
యాచకులు లేని రాజమండ్రి నగరాన్ని చూడాలని ఉందని గోదావరి పరిరక్షణ సమితి అధ్యక్షులు డాక్టర్ టీకే విశ్వేశ్వరరెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు. ఇటీవల బ్రిటిష్ నేషనల్ యూనివర్సిటీ నుంచి సామాజిక సేవా రంగంలో గౌరవ డాక్టరేట్ అందుకొని ఆయన తిరిగి రాజమండ్రి నగరానికి వచ్చిన నేపథ్యంలో గురువారం నగరంలోని పేపర్ మిల్లు ఎదురుగా ఉన్న కృష్ణసాయి కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. తనకు బ్రిటిష్ నేషనల్ యూనివర్సిటీ సామాజిక సేవా రంగంలో ప్రదానం చేసిన గౌరవ డాక్టరేట్ తన బాధ్యతలను మరింత పెంచేందుకు దోహదం చేసిందని సంతోషం వ్యక్తం చేశారు. గోదావరిలో కలిసిన పేపర్ మిల్లు వ్యర్థ జల కాలుష్యానికి వ్యతిరేకంగా పుష్కరాల రేవులో తాను 46 రోజుల పాటు చేపట్టిన ఉద్యమానికి ప్రతిఫలంగా భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు నమామి గోదావరిలో భాగంగా 54 కోట్ల రూపాయలు, అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు 34 కోట్ల రూపాయలు మ్యాచింగ్ గ్రాంట్ గా, రాజమహేంద్రవరం మున్సిపల్ కార్పొరేషన్ వారు 7 కోట్ల రూపాయలు కలిపి మొత్తం 95 కోట్ల రూపాయలతో రాజమండ్రిలో వస్తున్న మురుగునీరు శుద్ధికి హుకుంపేట దగ్గర మురుగునీరు ట్రీట్మెంట్ ప్లాంట్ ఏర్పాటు చేసి మురుగునీరుని శుభ్రపరిచే విధంగా అక్కడ మినిస్టర్ ఆదిమూలపు సురేష్ గారితో శంకుస్థాపన చేయడం జరిగిందని అన్నారు. పరిచయం ఉంటుంది. ఆయన అప్పారావు గారు స్పోర్ట్ ఇన్ఛార్జి, భద్రరావు గారు, ఈయన పట్నాయక్ గారు, ఈయనేమో అప్పారావు గారు సివిల్ డిపార్ట్మెంట్. అందరికీ కూడా శుభోదయ శుభాకాంక్షలు తెలియజేస్తూ, మరి ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడంలో ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఈ మధ్యకాలంలో చాలామంది ఏదో ఒక సొసైటీ రిజిస్ట్రేషన్ చేయటం, ఆ సొసైటీ ద్వారా ఏదో డాక్టరేట్ ఇచ్చామని చెప్పి అనౌన్స్మెంట్ చేయటం, ఇటువంటివన్నీ ఎక్కువ చూస్తున్నాం మనం. ఎందుకంటే ఈ డూప్లికేట్ వర్షన్ లాగా చైనా మాల్స్ లాగా మనకి కూడా అలాగ వచ్చింది. కానీ అసలు ఆ నిజమైన సర్వీసు, పోర్టబుల్ సర్వీసు చేసిన తర్వాతనే అది కరెక్ట్ యూనివర్సిటీ నుంచి వచ్చిందా అనే విధంగా మీకు తెలియజేయటం కోసం అని చెప్పి ఇక్కడ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. మరి నాకు మొన్ననే 28వ తారీఖున ఈ నెల బ్రిటిష్ నేషనల్ యూనివర్సిటీ వారి చేత చేసిన సామాజిక సేవకి, సోషల్ సర్వీస్కి గుర్తింపుగా గౌరవ డాక్టరేట్ ఇవ్వటం జరిగింది. ఆ గౌరవ డాక్టరేట్ని తంజావూరు దగ్గర ఉన్నటువంటి పెరంబూర్ యూనివర్సిటీలో, అక్కడ బ్రిటిష్ నేషనల్ యూనివర్సిటీ వాళ్ళు ఇచ్చారు. అంటే అందరూ లండన్ రావటం కష్టం కాబట్టి ఇక్కడ ఇవ్వటం జరిగింది. ఏదైతే ఈ బ్రిటిష్ నేషనల్ యూనివర్సిటీ 15 దేశాల్లో వాళ్ళకి యూనివర్సిటీస్ ఉన్నాయి, వాళ్ళ వరల్డ్ వైడ్ ఇంపార్టెన్స్ని గుర్తించి వాళ్ళు ఈ డాక్టరేట్ ఇవ్వడం జరుగుతుంది. ముఖ్యంగా మరి నేను సర్వీస్ చేశానా, ఆ సర్వీస్కి ఈ గౌరవ డాక్టరేట్ ఎలిజిబిలిటీ కాదా అన్నది ఎప్పుడు నేను ఎవరికి చెప్పలేదు. కానీ ఒకసారి తెలియజేయలేని ఉద్దేశంతో ఇక్కడ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. మరి నేను ఆంధ్ర యూనివర్సిటీలో 75-80లో బీటెక్ యూనివర్సిటీ క్యాంపస్లో చదవడం జరిగింది. 79లో అక్కడ ఇంజనీరింగ్ కాలేజీ స్టూడెంట్స్ యూనియన్కి నేను చైర్మన్గా పనిచేయడం జరిగింది. ఆ టైంలో యూనివర్సిటీ అంతా కూడా ఎక్కువ గొడవల ఆటితో ఉండేది. మా టైంలో కూడా మేము చేసిన గొడవలకే యూనివర్సిటీ 3 months క్లోజ్ అయిపోయింది, కంప్లీట్గా క్లోజ్ చేశారు. ఆ తర్వాత రాజమండ్రి వచ్చి ఇక్కడ పేపర్ మిల్లో ఇంజనీర్గా జాయిన్ అవ్వడం జరిగింది. ఇక్కడ రాజమండ్రి పేపర్ మిల్లో ఇంజనీర్గా జాయిన్ అయిన తర్వాత ఏసీవరెడ్డి గారు 81లో నేను ఇక్కడ జాయిన్ అయ్యాను. ఏసీవరెడ్డి గారు మున్సిపల్ చైర్మన్గా కంటెస్ట్ చేస్తే రైల్వే స్టేషన్ దగ్గర 200 కుటుంబాలు ఒడియా వాళ్ళు ఉంటే వాళ్ళ ఓటు వేయించుకోవడం ఎలాగా వాళ్ళకి తెలియక, ఎందుకంటే వాళ్ళకి ఇంగ్లీష్ రాదు, తెలుగు రాదు, హిందీ రాదు, ఒడియా ఒకటే వచ్చు. సో ఒడియా వాళ్ళతోటి ఓట్లు ఎలా వేయించాలంటే పేపర్ మిల్లో ఒడియా పనిచేసే వాళ్ళు ఉంటారు కాబట్టి
వాళ్ళ ద్వారా చేయించవచ్చు అంటే పేపర్ మిల్లు ఎవరున్నారో మనోడని చూస్తే విశ్వేశ్వరరెడ్డి ఉన్నాడని చెప్పి నన్ను పట్టుకుని ఆ వడియో వాళ్ళ ద్వారా ఓట్లన్నీ అప్పుడు వేయించుకోవడం జరిగింది. ఆ రోజు నుంచి కూడా యేసువరెడ్డి గారు ఇక కూడానే తిప్పుకునేవాడు. ఎందుకంటే ఆయనకి ఎడ్యుకేషన్ లేదు, ఆయన 3వ తరగతి చదివాడు, ఆయన ఇంగ్లీష్ చదవటం కానీ హిందీ మాట్లాడటం కానీ రాదు. అందువల్ల అసలు నన్ను వదిలేవాడు కాదు, కూడానే పెట్టుకుని మరి రాజకీయంగా ఆయనకి అన్నిటికీ ఏ కార్యక్రమం చేసినా విశ్వేశ్వరరెడ్డి అంటూ ఉండేవాడు. ఈ రాజమండ్రిలో నేను అనేక కార్యక్రమాలు చేయడం జరిగిందండి. ఎందుకంటే చాలామంది రాజకీయ నాయకులు ఈవేళ రాజమండ్రిలో ఎమ్మెల్యేలు చేశారు, ఎంపీలు చేశారు, మంత్రులు చేశారు. ఎవడ కూడా సొంత డబ్బులతోటి ఒక బస్ షెల్టర్ కట్టించాను, లేకపోతే ఒక విగ్రహం నన్ను సొంత డబ్బులతోటి కట్టించాను అనే నాయకుడు ఎవడ కూడా ఈ రాజమండ్రిలో లేడు. ఈ రాజమండ్రిలో సీతంపేట 5 ఫీట్ గ్లోబ్ మీద రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టించడం జరిగింది. అలాగే మూలగొయ్యలో మన మహాత్మా గాంధీ విగ్రహం పెట్టించడం జరిగింది. సీతంపేట సెంటర్లో మరి ఏబి నాగేశ్వరరావు ఇంటి దగ్గరలోనే ఏబి నాగేశ్వరరావు విగ్రహం పెట్టించడం జరిగింది. అదేవిధంగా పేపర్ మిల్లు మల్లైపేట క్వార్టర్స్ దగ్గర మా తల్లిగారి పేరున ఒక బస్ షెల్టర్ కట్టించడం జరిగింది. అలాగే కోట్లింగాల గుడికి వెళ్ళే దారిలో ఇక్కడ మా తండ్రి గారి పేరు మీద తేదల కలిగిరెడ్డి బస్ షెల్టర్ అని ఒక బస్ షెల్టర్ కట్టించడం జరిగింది. నేను ఛాలెంజ్ చేసి చెప్పగలను, ఎందుకంటే ఈ రాజమండ్రి సిటీలో ఏ ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ మినిస్టర్ కానీ ఎవడో సొంత డబ్బులతోటి ఏ కన్స్ట్రక్షన్ సొంతంగా చేసిన నాయకుడు ఎవడలేడు. అలాగే ఈవేళ రాజమండ్రిలో ఏ ఎమ్మెల్యే ఎంపీ మినిస్టర్ ఎవడ ఇప్పించలేనని ఇల్లు నేను ఇప్పించాను. పందిరి మహాదేవుడిపేట ఇల్లు నేను ఇప్పించాను, బృహన్నలపేట ఇల్లు నేను ఇప్పించాను. అలాగే సెట్టిబెల్జీపేటలో ఇల్లు పైన కూడా అంతస్తు చేసుకోవాలంటే దాని పర్మిషన్ నేను ఇప్పించాను. బృహన్నలపేటకి ఈ భారతదేశంలోనే బృహన్నలకి ఒక కాలనీ కట్టించిన వ్యక్తి నేనే, ఎవరు లేడు భారతదేశంలో. బృహన్నల కాలనీ అని చెప్పి మన రాజమండ్రిలోనే ఉంది, ఎక్కడా లేదు. అలా బృహన్నల కాలనీ అని చెప్పి నేను రాజమండ్రిలో అక్కడ కట్టించడం జరిగింది. అలాగే ఇందిరానగర్ కాలనీ చిన్న చిన్న గుడిసెలు వేసుకుని చాలా దుర్భరంగా ఉండేవారు. అటువంటి దానికోసం 42 సార్లు ధర్నాలు చేసి మున్సిపల్ ఆఫీస్ దగ్గర, సబ్ కలెక్టర్ ఆఫీస్ దగ్గర అక్కడ ఇందిరానగర్ కాలనీ నిర్మించడం జరిగింది. ఆ ఇందిరానగర్ కాలనీ ఈవేళ మరి రాజమండ్రిలో మన దానవాయిపేటలోనూ ప్రకాష్ నగర్లోనూ ఉన్నట్టుగా ఉంటుంది అక్కడికి వెళ్తే. అలాగే రాజీవ్ గాంధీ నగర్ అని ఉంటుంది మీకు రాజా థియేటర్ ఎదుర, అవన్నీ ఇల్లు తీసేస్తే వాళ్ళందరికీ కూడా సింహాచల్ నగర్లో వాళ్ళందరికీ ఇల్లు ఇప్పించడం జరిగింది. అలాగే పల్లీలు గోదావరి గట్టు ఉండేవారు, పుష్కరాల టైంలో అవన్నీ తీసేయాలంటే వాళ్ళందరికీ ఇక్కడ R&B వర్క్ షాప్ దగ్గర వాళ్ళందరికీ ఇల్లు ఇప్పించడం జరిగింది. అలాగే నటరాజ్ జయరాం థియేటర్ వెనకాల ఆ వాంబే గృహాలు అవి RTCకి సంబంధించిన ల్యాండ్, 8 ఎకరాల ల్యాండ్. అనేక సార్లు వాళ్ళు తీసేయాలని చెప్పి ప్రయత్నం చేస్తే RTC చైర్మన్ బుల్లబ్బారెడ్డి ఉండేవాడు, అతనితో మాట్లాడి అవన్నీ ఆఫ్ చేయడం జరిగింది. వాళ్ళందరికీ కూడా కాలనీ కట్టించడం జరిగింది. అలాగే ఆదమ దిబ్బ మీద పెంటకొప్పలు ఉండే అన్ని ఆకుల చేతనే ఒక ఆవిడ మహిళా ప్రెసిడెంట్ ఉండేది. మన నారాయణ అతని పేరు ట్రేడ్ యూనియన్ లీడర్ ఒక ఆయన ఉండేవాడు. వాళ్ళతోటి అక్కడ పాకలేంచి తర్వాత వాటికి వాంబే గృహాలు చేయించడం జరిగింది. మరి అంతేకాకుండా చోట్ల మరి గృహాలు అవి కూడా ఈ రాజమండ్రిలో ఏ ఎమ్మెల్యే ఎంపీ మినిస్టర్ కూడా అందరూ ఏదో చేశాను, అది చేశాను, ఇది చేశాను అని చెప్పుకుంటారు. పదవులు చేసి ఎమ్మెల్యే ఎంపీ పదవుల్లో ఉండి నేను ఏ పదవి చేయకపోయినా సరే మరి అనేక మందికి గృహాలు చేయడం జరిగింది. ఈ రాజమండ్రిలో కుట్టు శిక్షణ కేంద్రాలు కానీ ఎవరికైనా లోన్లు వాళ్ళు చేసుకుంటాను, వ్యాపారాలు చేసుకుంటానంటే లోన్లు కానీ ఇప్పించిన నాకంటే ఎక్కువ ఇప్పించిన వాడు ఎవరు లేడు. ఇంకా మీకు ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే శివరాజు సుబ్రహ్మణ్యం ప్రింటింగ్ ప్రెస్ పెట్టుకుంటానంటే కంపల్సరీ స్టేట్ బ్యాంక్లో నేను షూరిటీ పెట్టాను. అంటే ఎవరికి చెప్పలేదు, ఇప్పుడు ఫస్ట్ టైం చెప్తున్నాను. అది అలా అనేక మందికి బిజినెస్లు రీచ్చానా లేకపోతే వ్యాపారాలకు కానీ అన్ని రకాలుగాను మరి సర్వీస్ చేయడం జరిగింది. ఈ పేపర్ మిల్ సెంటర్లో అరుణ్ కుమార్ మాంగారు స్టేట్ బ్యాంక్ మేనేజర్గా చేసుకోవడానికి ఏమంటే మన సెంటర్లో వాళ్ళకి రిక్షాలు ఇవ్వాలి సార్, అంత పాతపడిపోయిన రిక్షాలు కావాలంటారంటే ఎన్నండి అది 27 కావాలి సార్ అన్నాడు. 27 కాదు రెడ్డి గారు, గోకారం బస్ స్టాండ్ దగ్గర నుంచి మల్లైపేట దాకా మన బ్రాంచ్ ఏరియాలో ఎంతమంది రిక్షా కావాలో అడిగండి అన్న. 72 మంది వచ్చారండి అన్న. 72 మందికి ఆయన రిక్షాలు ఇచ్చాడు. ఉండవేల అరుణ్ కుమార్ గారు యొక్క మాంగారు స్టేట్ బ్యాంక్ మేనేజర్ గారు. అలాగే మాజీ సైనిక సంక్షేమానికి
నేను 15 సంవత్సరాలు అక్కడ ఆనరబుల్ ప్రెసిడెంట్కి చేశాను. వాళ్ళకి 23 మందికి విజయనగరం దగ్గర 5 ఎకరాలు చెప్పు ల్యాండ్ ఇప్పించాను. మాజీ సైనికులందరూ కూడా మీటింగ్ ఎట్టి సర్దార్ అని చెప్పి నాకు బిరుదు ఇవ్వడం జరిగింది. దక్కంపూడి రామమోహనరావు ఆనరబుల్ ప్రెసిడెంట్గా 15 సంవత్సరాలు. ఈ 15 సంవత్సరాల్లోనే ఎవరు చచ్చిపోయినా వాళ్ళ దాన సంస్కారాలకు 500 డబ్బులు, అలాగే దినకార్యం రోజున బస్తా బియ్యం ఇవ్వడం జరిగింది. మాజీ సైనికులు అలాగే రాడ్ బెండర్స్. తెలిసింది ఏంటంటే గోదావరి పరిరక్షణ మీరు అందరూ పార్టిసిపేట్ చేశారు. గోదావరి పరిరక్షణ మీ అందరి సహకారంతో అది బాగా హైలైట్ అయింది. 46 రోజులు ఎవరైతే మన ముస్లిమ్స్ రంజాన్లో చేస్తారో అలాగా 6 to 6 ఏమి ముట్టుకోకుండా దీక్ష చేసాం. దానికి స్పందించి నరేంద్ర మోడీ గారు 54 కోట్లు గోదావరి గోదావరి పరిరక్షణ దానికి 54 కోట్లు ఇవ్వడం జరిగింది. అలాగే మన జగన్మోహన్ రెడ్డి గారు 34 కోట్లు మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వడం జరిగింది. మున్సిపాలిటీ వాళ్ళు 7 కోట్లు ఇచ్చారు. మొత్తం 95 కోట్లతో ఉక్కుంపేట దగ్గర ఒక ప్లాంట్కి మన మినిస్టర్ గారు ఆయన మన అర్బన్ డెవలప్మెంట్ మినిస్టర్ గారు ఆయన శంకుస్థాపన కూడా చేయడం జరిగింది. అంటే 95 కోట్ల రూపాయలు దీక్ష చేయడం వల్ల అవేళ మనకి రావటం జరిగింది. అలాగే వారసత్వ పరిరక్షణ అని చెప్పి మన రాజమండ్రిలో ఉన్న వారసత్వ సంపదని కొంతమంది ఆక్యుపై చేయడం కూడా జరిగింది. వాటి మీద కూడా పోరాటం చేసి మన వారసత్వ సంపద కాపాడాలని చెప్పి కూడా అనేక కార్యక్రమాలు కూడా చేయటం జరుగుతుంది. అలాగే ఇప్పుడు మన నరేంద్ర మోడీ గారు కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గ పిఠాపురం మండలం నవకండ్రవాడ గ్రామంలో 2013 సంవత్సరంలో శ్రీనకులమ్మ అమ్మవారి ఆలయంలో నిర్మాణం పూర్తయిన సందర్భంగా ప్రతి సంవత్సరం మే 30వ తేదీన అమ్మ వేడుకలు వైభవంగా నిర్వహించినట్లు గ్రామంలో ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. ఈ అమ్మ ఆలయ నిర్మాణం పూర్తి చేసి 12 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా అమ్మవారికి ప్రజలు ఎంతో ఘనంగా వైభవంగా కుంకుమ పూజలు చేయడం జరిగింది. అమ్మవారి మహోత్సవంతో పాటు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు మరియు పరిసర గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. జై గంగా మాత పూలి అమ్మ అందరికి పూలి అలాగే నూతిలో కూడా వెళ్ళండి నువ్వు కూడా తీసేస్తున్నాం మరీ మరీ కోరుతా ఉన్నాం. అందరూ కూడా బోధించే దాంట్లో వారి వారి కుటుంబాన్ని కూడా ఆ నెప్పలతో నెల కూడా ఆయుధాలు అస్సలు ప్రోగ్రాంతో చూపించాలని మరీ మరీ కోరుతా ఉన్నాం. మా అందరూ కూడా అక్కడ ఒకసారి చూస్తే మెగా కార్యక్రమం మొదలుపెడతారు. లైట్ పూజా కార్యక్రమం పెట్టుకుందాం. బాబు జాకెట్ ముక్కలు అన్నీ కూడా ఇచ్చారు లేదు చూడండి. మొత్తం అందరికీ చూడండి బాబు కింద నుంచి పెట్టినా ఇలా మీకు తీసుకురా. అక్కడ లూజ్ అవుతున్నాను చాలు.
ओम चंद्रशेखर नीराजनं समर्पयामि ओम चंद्रशेखर नीराजनं समर्पयामि चंद्रपूजामि समर्पयामि ओम समर्पयामि जो समर्पयामि ओम प्राणाय सह मरणं सह नन्दं सह नारायणं सह अमृतनैवेद्यं समर्पयामि आनन्दकपूर्णं नीराजनं श्री महालक्ष्मी देवतानुग्रह सिद्धिरस्तु महालक्ष्मी देवतानुग्रह सिद्धिरस्तु श्रीमा गौरी देवतानुग्रह सिद्धिरस्तु ओम नमः शिवाय हर हर महादेव शंभो शंकर అమ్మవారిని చాలా అందంగా తీసేయడం జరుగుతుంది. ప్రతిరోజు ప్రతి సంవత్సరానికైనా ప్రతిరోజు కూడా ఈ అమ్మవారిని మన పిల్లి నాగేశ్వరరావు గారు మన గత 6-7 సంవత్సరాల బట్టి నుంచి ఈ యొక్క అమ్మవారిని నిత్య దీపారాధనతో పాటు అమ్మవారికి మరి చీరలు కానీ అలంకరణ కానీ మరి ఆవిడని ఒక అంత గొప్పగా ఎవరో చేయరు. ఎందుకంటే ప్రతి ఊళ్ళో కూడా అమ్మవారు ఉంటారు కానీ నిత్య దీపారాధన జరగదు. కానీ మన ఊరు అమ్మవారికి Kan ada